నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, కీరవాణి నాన్నగారు కన్నీరు పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అవును. ఎందుకంత కష్టం వచ్చింది? ఏమా బాధ? అక్కడ ఏమైందంటే కీరవాణి నాన్నగారికి అప్పుడెప్పుడో నాకు మద్రాసులో ఉంటుండగా తెలుసు. ఈ మధ్యకాలంలో కాలం లేదు. మహాపండితుడు, సాంస్క్రిట్లో పాట రాసే సామర్థ్యం ఉన్నది శివశక్తి దత్త అని కీరవాణి నాన్నగారికి. ఆయన సినిమా మీద ప్యాషన్తో దాదాపు 300 ఎకరాలు అమ్మేశాడు. 300 ఎకరాలు. అవునా? అంత గొప్పలా? మరి చాలా పెద్దవాళ్ళు అమ్మ. వాళ్ళు పెద్ద ఓ జమీందారీ కుటుంబం లాంటి ఫ్యామిలీ మాట. ఇప్పుడు కొంచెం విషయాలు చెప్తాను, విను. కొత్త విషయాలు, ఎవరికి తెలియనివి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 300 ఎకరాలు అమ్మేశాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, విజయేంద్ర ప్రసాద్ ఉన్నాడు కదా, ఆయనకి సినిమా అంటే ప్యాషను. మామూలు ప్యాషన్ కాదు, వేరే ప్యాషన్ అన్నమాట. డబ్బులు సొంతంగా ఖర్చు పెట్టుకొని ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి ఆ పిఐపి సుబ్బారావు గారు ఉండేవారన్నమాట. ఆ పిఐపి సంస్థలో చేరి ఇలాగ చేసి సినిమాకి ఆ రోజుల్లో డైరెక్షన్ చేసి ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఈయన ఒక పక్క పోగొట్టుకున్నాడు, ఆయన ఒక పక్క పోగొట్టుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఈ కుటుంబాలన్నింటినీ కూడా పోషించవలసిన బాధ్యత ఎవరి మీద పడింది? కీరవాణి మీద పడింది. అప్పుడు అంటే మరి ఈ రాజమౌళి కుటుంబాన్ని కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ కుటుంబాలు ఉన్నారు, వీళ్ళందరినీ పోషించవలసిన బాధ్యత కీరవాణి మీద పడేసరికి ఆ నాన్నగారు ఉన్నారు. నాన్నగారికి పనిచేయమని చెప్పలేరు కదా. ఇప్పటికి కూడా శివశక్తి దత్త ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి, ఏమంటే మీరు ఒక పాట రాసి పెట్టండి అంటే రాస్తాడు ఆయన. అంతేగాని ఈ వెళ్ళిపోయి ఒక పాట రాస్తానని అని అడగడు. తర్వాత సాంస్క్రిట్లో మహాపండితుడు, మంచి కవిత్వం తెలుసు. తర్వాత మంచి పెయింటింగ్ వేస్తాడు, మన మనిషిని చూసి అలా పెయింటింగ్ వేసేస్తాడు. ఎవరు? కీరవాణి నాన్నగారు. ఇన్ని శక్తి సంపదలు ఉన్నప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు కానీ బయటికి వెళ్ళలేదు. కటిక పేదరికం అనుభవించాడు. ఈ రాజమౌళి ఈరోజు ఇంత గొప్పవాడు ఎందుకు అయ్యాడో కారణం చెప్తా. ఒక పచారకోటి అక్కడ మాకు మద్రాసులో ఏంటంటే వీధికో పచారకోటి ఒక దుకాణం ఉంటుంది, కిరాణా దుకాణం అన్నమాట. మరి సినిమా ఫీల్డ్లో డబ్బులు కదా, ఎప్పుడు వస్తే అప్పుడు తీర్చేయడం, నెలంతా వాడుకోవడం. అలాగా ఈ రాజమౌళి వెళ్తుంటే రాజమౌళి వెళ్తుంటే ఆ పచారకోటి సామానుడు ఇచ్చేవాడు కాదు. అయితే అప్పుడు రాజమౌళి ఆయనకి నంది అనుకుంటా, నంది ఏదో పేరు, ముద్దు పేరు ఉంది. అయితే అప్పుడు రాజమౌళికి ఏంటంటే, సరే ఇంట్లో ఎంత పేదరికంతో ఉండబట్టి కదా, రాజమౌళియా కీరవాణియా సరుకులకి వెళ్ళేవాళ్ళు రాజమౌళి వెళ్తారు కదండి. అంటే వాళ్ళ చరిత్ర చెప్తున్నాను. అప్పు తీర్చరు, ఏమి తీర్చరు కానీ సామాన్ల కోసం సంచి పట్టుకొచ్చేస్తాడు అనేసరికి అది గుండెల్లో నాటుకుపోయిందట. ఈ మాట స్వయంగా రాజమౌళి చెప్పాడు. గుండెల్లో నాటుకుపోయిందట. జీవితంలో ఎప్పటికైనా సరే ఆర్థికంగా నేను బ్రతికినంతకాలం కూడా ఇబ్బంది లేకుండా సంపాదించాలి అనేటువంటి గట్టి పట్టుదల నాటుకుపోయిందట. అది ఈయన మన కీరవాణి గారు ఇంతమందిని పోషించడం వల్ల కొంచెం ఆర్థికంగా బాధపడుతున్నప్పుడు కూడా నా విద్వత్తుతోని ఎప్పటిదాకా అంటే వీళ్ళు బ్రతుకున్నంతకాలం, నేను బ్రతుకున్నంతకాలం వీళ్ళందరినీ నేను చూసుకోవాలి అనే పట్టుదలతో కీరవాణి ఉండేవాట. అంటే ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానంటే అంత పట్టుదలతో ఉన్నాడు కాబట్టి రాజమౌళి అన్ని 100 కోట్లు తీసుకుంటున్నాడు. అంత పట్టుదలతో ఉన్నాడు కాబట్టే కీరవాణి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. అంటే నా బిడ్డలు అంటే ఇద్దరిని బిడ్డలు అంటాడు శివశక్తి దత్త. నా బిడ్డలు ఇంత కష్టపడ్డారు, ఇంత పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. నిజంగా మేము ఉన్నాం కానీ జీవితం అంతా కాలక్షేపం చేసేసాము, తిని కూర్చున్నాము, మాకేం కావాలో మాకు తెలిసింది కాదు. మేము తండ్రులమై ఉండి అంటే మా బిడ్డలకి ఏం కావాలో మేము చూడలేకపోయాం. సరి కదా,
వాళ్ళు మా బిడ్డలై ఉండి మాకేం కావాలో వాళ్ళు చూస్తున్నారు అని అప్పుడు ఆయన కొంచెం కళ్ళు చెమర్చాయి. ఎవరికి? శివశక్తి దత్తాకి మాట. అది మాత్రం అపురూపమైనటువంటి సంఘటన. అంటే శివశక్తి దత్త గారు ఎప్పుడు బయట కనిపించలేదు కదా, ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన బయట కనిపించారమ్మా. ఆయన పెద్ద రైటరు బాగా సాహిత్యం బాగా చదువుకున్నాడు, మంచి ఆర్టిస్టు, మంచి బొమ్మలు వేస్తాడు, శాన్స్క్రిట్ బాగా వచ్చు, మంచి కథలు చెప్తాడు. పైగా ఇంకో విషయం మర్చిపోయాను, ఈ నాటు పాట అంటే ఇలాగ అవార్డుకి వెళ్ళిందంటే ఆయన చాలా నవ్వుకున్నాడు. ఇదేం పాటరా బాబు, నాటు పాట ఏమిటి, పోండి ఏదో ఒకటి, నాకు నచ్చలేదు అని చెప్పాడు అన్నమాట. కానీ ఆ పాటకే అవార్డు రావడం, అక్కడ అవార్డు పాట కాదు. ఏంటి భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ పాట పేరుతో అవార్డు వచ్చింది, కానీ అక్కడ కీరవాణి ఎంత జీవితంలో కష్టపడ్డాడో, అంటే మ్యూజిక్ పట్ల ఎంత మదనపడ్డాడో, అంటే ఆ పడిన కష్టానికి ఒకేసారి బదులిస్తాడు దేవుడు. అంతేగాని ఈ పాట రూపంలో వచ్చింది, ఆస్కార్ రూపంలో వచ్చింది అది. ఇప్పుడు చిత్తూరు వి నాగి గారు ఉన్నారు, ఆయన నటన బ్రహ్మాండంగా చేసేవాడు, ఆయన నటనకి తిరుగులేదు మాట. దానికి మరి ఎలా బదులిచ్చాడు దేవుడు? మైసూరు మహారాజా గారు చిత్తూరు నాగిని పిలిపించి ఆయన కూర్చున్న సింహాసనంలో కూర్చోబెట్టి కనకాభిషేకం చేశాడు. అర్థమైందా? అంటే మనం చేసేటువంటి ఏ పనికైనా సరే నిజంగా చిత్తశుద్ధితో చేస్తే భగవంతుడు మెచ్చుతాడు, దానికి ఒక మూల్యం చెల్లించుకుంటాడు. మనం ఎంత మంచి పని చేస్తే అంత మంచి బహుమతి మనకి దక్కుతుంది అని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఇటు రాజమౌళికి కానీ అటు కీరవాణికి కానీ బ్రహ్మాండంగా ప్రపంచం అంతా అట్టుడుకుపోయి వీళ్ళ వైపు చూసింది మాట. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళే. సందు గురించి ఆయన కన్నీరు పెట్టుకున్నారా సంతోషంగా? అది 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 చెప్తూ కళ్ళు చెమర్చేయబట్ట. అంత పేదరికంలో నుంచి నా బిడ్డ వచ్చాడు రాజమౌళి, ఇంతమందిని పోషించాడు నా బిడ్డ కీరవ అంటే వీళ్ళు వాళ్ళని ఫీలింగ్ లేదు, అందరూ ఒకటే. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినట్టుగా అందరూ ఉంటారు. అది పెద్ద హైలైట్ ఆ ఫ్యామిలీలో మొత్తం మెయింటెనెన్స్ అంతా కీరవాణి వైఫ్ శ్రీవల్లి గారు చేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే సినిమాకి కానీ దేనికి కానీ మంచి గుడ్ ప్లానర్. అందువలన వీళ్ళు వాళ్ళనే ఫీలింగ్ ఉండదు, వాళ్ళు అంత ఓపెన్గా ఉంటారు, అంత నిజాయితీగా ఉంటారు, అంత ఐడియాలుగా ఉంటారు. సినిమా అంటే ఒక కుటీర పరిశ్రమలాగే వారికి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. సినిమా లేనంతసేపు హాయిగా ఉంటారు, ఫారెన్ తిరుగుతారు, రకరకాలుగా అంటే విహారయాత్రలకు వెళ్తారు. ఒకసారి సినిమా స్టార్ట్ చేశారంటే మీ పని మీది, నా పని నాది, ఆయన పని అయింది. సినిమా పూర్తి చేసినంత వరకు ఆ పనిలోనే నిమ్మకులై ఉంటారు, అంత కష్టపడతారు. కాబట్టి శివశక్తి దత్త కొంచెం కళ్ళు చెమర్చాయన్నమాట. ఆ బిడ్డలకి ప్రపంచం మెచ్చుకునేటువంటి అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చింది. మేము ఉన్నాము సాంస్క్రిట్లో పండితుడు అనుకుంటాను. ఆ పాండిత్యం ఎవరు చెప్తాడు, ఎవరు చెప్పరు, బయటికి వెళ్ళడు, డెలికసీ అంతే కదా. ఆయన దగ్గరికి ఎవరు రారు, తెలుసుకుని ఎవరు వస్తారు, ఇలాంటి పరిస్థితి. అలా కాకుండా బయటికి వెళ్ళిపోయారు వీళ్ళు, ప్రపంచాన్ని జయించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు ఆస్కార్ అనేటువంటి సింహాసనం మీద కూర్చున్నారు. ఇంకెక్కడికి వెళ్తారు? ఏమి లేవు కదా, మెట్లు లేవు. అంటే చివరి మెట్టుకి వెళ్ళిపోయారు, ఆస్కార్ అనే అవార్డు కైవసం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.